4 రోజుల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలు 13వ రోజులో భాగంగా నేడు అసెంబ్లీలో 3 బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. ఏపీపీఎస్సీ చట్ట సవరణ బిల్లును పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. అగ్నిమాపక సేవా సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న హోంమంత్రి అనిత జన విశ్వాస నిబంధనల సవరణ బిల్లులను ఎన్ఎండి షారూక్ సభ ముందు ప్రవేశపెట్టనున్నారు. అలాగే శాఖల వారీగా పద్ధతులపై చర్చ జరగనున్నాయి. 4 రోజుల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలు 13వ రోజులో భాగంగా నేడు అసెంబ్లీలో 3 బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. ఏపీపీఎస్సీ చట్ట సవరణ బిల్లును పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. అగ్నిమాపక సేవా సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న హోంమంత్రి అనిత జన విశ్వాస నిబంధనల సవరణ బిల్లును ఎన్ఎండి షారూక్ సభ ముందు ప్రవేశపెట్టనున్నారు. అలాగే శాఖల వారీగా పద్ధతులపై చర్చలు జరగనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి శివరాజేష్ అందిస్తారు. శివరాజేష్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఫాతిమా. 4 రోజుల విరామం తర్వాత నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పునఃప్రారంభం అవుతున్నాయి. అయితే బడ్జెట్ సమావేశాల్లో ఈ రోజు 13వ రోజు. అయితే 13వ రోజులో నేడు 3 బిల్లుల్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టినారు. ఏపీ పిఎస్సి చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న పయ్యావుల కేసు, అగ్నిమాపక సేవా సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న మా హోంమంత్రి అనిత, జన విశ్వాస నిబంధనల సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న ఫరూక్. అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు ఈ 3 బిల్లుల మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం అసెంబ్లీలో ఉంది. దీంతో పాటు ఇప్పటి వరకు ఈ 13 రోజుల పాటు ప్రతిరోజు కూడా పెట్టిన బిల్లులపై తీవ్రమైన చర్చ జరగడంతో పాటు మరోవైపు లడ్డు వివాదం మీద కూడా ఈ 13 రోజుల్లో లడ్డు వివాదం లేని రోజు అసెంబ్లీలో కొనసాగలేదు. అయితే ప్రతిపక్షాలు అనుకుంటున్న వైసీపీ అసెంబ్లీకి రానప్పటికి కూడా లడ్డూపై మాత్రం తీవ్రంగానే చర్చ జరుగుతుంది. వైసీపీ ప్రతినిధులు మండలిలో గట్టిగా లడ్డు వ్యవహారాన్ని నిలదీయడంతో పాటు అసెంబ్లీ ప్రాంగణంలో కూడా లడ్డు వ్యవహారాన్ని చర్చనీయాంశంగా చేశారు. అయితే ఈ రోజు చూసుకుంటే పరిశ్రమలు, పర్యాటకం, అక్బారీ రవాణా, కార్మిక, విద్యాశాఖ, ఆరోగ్యంపై కూడా అసెంబ్లీలో మంత్రులు చర్చ చేయనున్నారు. దీంతో పాటు విద్యుత్, ఆర్ఎండ్బి శాఖలపై కూడా నివేదికలు తెప్పించుకొని వాటి మీద ఉన్న కొత్త నిబంధనలు, వాటి సవరణ బిల్లులపై పూర్తిగా మంత్రులు ఈ అసెంబ్లీలో సమావేశంలో చర్చ కొనసాగించే పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు 13వ రోజు పునఃప్రారంభం అవుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పటి వరకు జరిగిన అంశాలు ఏమిటి, జరగబోయే అంశాలు ఏంటి, ఈ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన నిర్ణయాల మీద కూడా మరింత చర్చ జరిగే అవకాశం ఉంది ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ శివరాజేష్ ఫర్ ద అప్డేట్.